శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్ ఎంత సంతోషించదగిన మరియు నష యొక్క విషయము. స్వయంగా భగవంతుడే రోజు పరంధామముని వదిలి మనల్ని చదివించడానికి వస్తూ ఉన్నారు. జన్మ జన్మాంతరములుగా సత్య జ్ఞానము కోసము వెతుకుతూ ఉండేవారము, అటు ఇటు తిరుగుతూ ఉండేవారము, శాస్త్రాలు గ్రంథములు చదువుతూ ఉండేవారము. కానీ సత్యత కోసము ఉన్న దాహము తృప్తి చెందలేదు. కానీ బాబా సత్య జ్ఞానమును ఇచ్చి మన అన్వేషణ సమాప్తం చేశారు. బాబా రోజు వచ్చి చదివిస్తూ ఉన్నారు. ఎంత సుఖమును ఇస్తున్నారు. ఎదురుగా కూర్చొని స్మృతి కలిగిస్తూ ఉన్నారు. మంద బుద్ధిని వికసింపచేసి మనకి దివ్య బుద్ధిని ఇస్తూ ఉన్నారు. మనల్ని స్వదర్శన చక్రధారిగా చేస్తూ ఉన్నారు. అదే మురళిలో మనకి అనేక సమస్యలకి సమాధానము కూడా ఇచ్చేస్తారు. మురళి ఎంతో ఆనందపూర్వకంగా వింటే ఈ మురళి యొక్క రసము, మురళి యొక్క సుఖము జీవితమును అనేక కష్టముల నుండి ముక్తపరుస్తుంది. అటెన్షన్ ఇవ్వాలి. మనము మురళి చదువుకుంటూ ఉన్నాము. మురళి క్విజ్ కూడా పెడుతూ ఉన్నారు. దానిలో చక్కటి మార్కులు సాధించిన వారికి స్టూడెంట్ ఆఫ్ ది వీక్, స్టూడెంట్ ఆఫ్ ది మంత్ అని కూడా టైటిల్ ఇస్తూ ఉన్నారు. అలాగే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అని కూడా ఎన్నుకోబోతున్నారు. మరి ఇలా పురుషార్థంలో ఒక చక్కటి పోటీ ఉంటుంది. మురళి గురించి అలా వ్యాపిస్తూ ఉంటుంది. దానిని చదవడం కూడా అనేక మంది ప్రారంభిస్తారు. ఇలా మనలో చదువు యొక్క తపన బాగుండాలి. మనము ఈశ్వరీయ విద్యార్థులము కావున విద్యార్థి జీవితమును ఆస్వాదించాలి. చక్కగా చదువుకోవాలి, మనన చింతన చేయాలి, అన్ని విషయములు స్మృతిలో నింపుకోవాలి. మురళి బాబా వైపు నుండి మనకి లభించే వరదానము. రోజుటి మురళియే వాస్తవంగా అందరికీ వరదానము. ఎవరైతే మురళి వినలేరో, పనుల్లో చాలా బిజీగా ఉండి సెంటర్కి వెళ్ళలేము అంటారో, భగవంతుని మహావాక్యములు కూడా వినడానికి తీరిక లేదు అంటున్నారో, వారి గురించి ఏమనాలో ఆలోచించండి. ఇలా చెప్పడము తన భాగ్యమును తగ్గించుకోవడమే. ఈ మురళి మహావాక్యముల చేతనే రోజు మన భాగ్యము తయారవుతుంది. ఈ మురళి గురించే చెప్పారు. ఇది వినడం చేత గోపగోపికలు తమ సర్వస్వము మరచిపోయారు అని. మరి గోపగోపికలు అనగా మురళి విననిదే ఉండలేనివారు. కావున క్లాసుకి చేరుకోవాలి, మురళి వినాలి. ఏ కారణంగానైనా క్లాసుకి చేరుకోలేకపోతే, చాలా కఠిన పరిస్థితులు ఉంటే కేవలం వారు మాత్రమే మొబైల్లో లేక నెట్లో మురళి వినాలి. ఇక మిగిలిన వారంతా అటెన్షన్ ఇవ్వాలి. మురళి యొక్క ఆనందము క్లాసులో కూర్చొని వింటేనే అని. కావున తన సుందర స్థితిలో కూర్చోవాలి. బాబా మనకి ఎన్నో గుర్తు చేయిస్తున్నారు అనే స్మృతిలో ఉండాలి. ఎందుకనగా మనము ఫుల్ పాస్ అవ్వాలి అంటే 4 సబ్జెక్ట్స్ లోనూ ఫుల్ గా అవ్వాలి. జ్ఞాన మననముతో జ్ఞాన బలమును పొందాలి. జ్ఞాన చింతన మనలో కొనసాగుతూ ఉండాలి. జ్ఞాన గంగ మన బుద్ధిలో ప్రవహిస్తూ ఉండాలి. అలాగే యోగ బలము అంటే అందరికీ పరిచితమే. ధారణలు కూడా ఎటువంటివి మనము స్వీకరించాలి అంటే వాటి ద్వారా మనకి ధారణా సబ్జెక్టులో సంపూర్ణ మార్కులు లభించాలి. మరి అవి ఏమనగా సంపూర్ణ పవిత్రత, సరళత, సహనశీలత, నిరహంకారత్వము. ఇవన్నీ చక్కటి ధారణలు. పవిత్రత, శుభ భావనలు, వీటి గురించి మనము అటెన్షన్ ఇస్తే మిగిలిన అన్ని ధారణలు స్వతహాగా మన జీవితంలోకి వచ్చేస్తూనే ఉంటాయి. ఆ తరువాత సేవ. మన కోసం సేవా క్షేత్రం కూడా ఎంతో సుందరమైనది. కానీ ఎవరైతే నిమిత్త భావంతో సేవ చేస్తారో, నిరహంకారిగా ఈ సేవ చేస్తారో, సేవలో నేను అనేదే ఉండదో, సేవాక్షేత్రమును ఘర్షణాక్షేత్రముగా మార్చరో, వారి కోసము సేవ వరదానముగా మారిపోతుంది. ఈ రకంగా మనము 4 సబ్జెక్ట్స్ లోనూ
ఫుల్గా అవ్వాలనే లక్ష్యము పెట్టుకోవాలి. అయితే అన్నిటికీ బీజము జ్ఞానము, జ్ఞాన మురళి. దీనిపై మనము విశేష అటెన్షన్ ఇవ్వాలి. మురళి యొక్క రసము స్వయంలో నింపుకుంటూ జ్ఞాన బలముతో స్వయమును సంపన్నంగా చేసుకోవాలి. ఈ రోజంతా గుర్తుపెట్టుకుందాము, నేను ఈశ్వరీయ విద్యార్థిని. వాహ నా అదృష్టము, స్వయంగా భగవంతుడే నన్ను చదివించుటకు వస్తూ ఉన్నారు. తన ధామమును వదిలి నాకు దివ్య వివేకము ఇవ్వడానికి వస్తూ ఉన్నారు. నన్ను వరదానములతో అలంకరించుటకు వస్తూ ఉన్నారు. ఆ తర్వాత పరంధామంలో బాబాను చూడాలి, ఆహ్వానించాలి. హే ప్రియమైన బాబా రండి అని అనుభవం చేసుకోవాలి. బాబా నెమ్మదిగా కిందకు దిగుతూ ఉన్నారు. సూక్ష్మలోకములో బ్రహ్మ తనువులోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కిందకు దిగుతూ వస్తూ ఉన్నారు. నా సన్ముఖంగా వచ్చి నిలిచారు. నా తలపై వరదాని హస్తమును ఉంచారు. ఈ విధంగా ఈరోజు గంటకి కనీసం ఒక్కసారైనా బాప్దాదాను చక్కగా ఆహ్వానిద్దాము మరియు ఈశ్వరీయ విద్యార్థి జీవితము గురించి సంతోషము కలిగి ఉందాము. ఓం శాంతి.